అల్వాల్ సర్కిల్ కానాజీగూడ డివిజన్ పరిధిలోని ఏడబ్ల్యూహెచ్ఓ కాలనీ వేదవిహార్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ సైనికుల సంక్షేమ సంఘం నూతన కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. సంఘం కన్వీనర్ కల్నల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యుద్ధంలో పాల్గొన్న సీనియర్ మాజీ సైనికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. దేశానికి వారు చేసిన సేవలను కొనియాడిన నేతలు సైనిక కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. स्वस्ति नः इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषो अरिष्टनेमि स्वस्ति सर ओ भारत मातरम मातरम वंदे मातरम जय श्री राम। Thank you so much. He was buried in the snow, but he saved 5 for all the development. जो आर्मी वेलफेयर కాలనీలో ఇక్కడ వల్వల్లో ఎక్స్ సర్వీస్ మెన్ సెల్ కర్నల్ శ్రీనివాసరావు గారి ఒక కార్యాలయంని ఇక్కడ మేము ఓపెన్ చేయడం జరిగింది. అది తర్వాత ఈటల రాజేందర్ గారు, నేను ఇక్కడ ఈ కాలనీలో పెద్ద మనుషులు, యుద్ధంలో పాల్గొన్నటువంటి యొక్క వెటరన్లు, వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో, వారి యొక్క కుటుంబ సభ్యులతో ఇక్కడ ఒక మీటింగ్ జరిగింది. దాంట్లో వారి సమస్యలు చెప్పడం జరిగింది. ఈటల రాజేందర్ గారు ఆ సమస్యల పట్ల తప్పకుండా స్పందిస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గతంలో యుద్ధంలో పాల్గొన్నటువంటి ఒక వీరులని, అదే కదా కొంతమంది మహిళలను కూడా యుద్ధంలో పాల్గొన్నారు. వారిని మిలిటరీలో పనిచేసే వారిని, రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ఎక్స్ సర్వీస్ మెన్ సెల్ నుంచి వాళ్ళ సన్మానం కూడా చేయడం జరిగింది. భారతదేశానికి చాలా గర్వకారణమైనటువంటి సైనికుల మధ్యన ఈ కార్యక్రమం జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆర్మీ వెల్ఫేర్ కాలనీలో ఇక్కడ వల్వల్లో బీజేపీ ఎక్స్ సర్వీస్మెన్ సెల్ ఆఫీస్ ఇనాగరేషన్ సందర్భంగా శ్రీ ఎన్ రామచంద్రరావు గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులైన శ్రీ ఈటల రాజేందర్ గారు వేద్విహార్ కాలనీలో ఇచ్చేసి ఆఫీస్ను ప్రారంభోత్సవం చేసి, దాని తర్వాత 71 వార్ యుద్ధంలో, 99 కార్గిల్ యుద్ధంలో, అలాగే ఎన్నో వీరుల యొక్క త్యాగాలని గుర్తు చేసుకొని ఈరోజు వేద్విహార్ కాలనీలో గ్యాలంటరీ అవార్డ్స్ విన్నర్లందరికీ శ్రీ ఈటల రాజేందర్ గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ మల్కాజ్గిరి, వారు సన్మానం చేయడం జరిగింది. మాజీ సైనికులందరినీ ఉద్దేశించి వారు ఈరోజు ఈ వేద్విహార్ కాలనీలో ఉపన్యసించారు. వారు ఎల్లవెల్ల మాజీ సైనికులకి, కుటుంబాలకి, వితంతువులకి, పిల్లలకు అండగా ఉంటామని వారు ప్రతిజ్ఞ చేస్తూ, రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవించి రాబోయే ప్రభుత్వాన్ని ఏర్పరిచి ఇంకా ఎంతోమంది మాజీ సైనికులకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వివిధ ఇబ్బందుల్ని తొలగించడానికి వారు తమ వంతుగా ప్రయత్నిస్తారని ఈరోజు సమాపంగా తెలియజేశారు. ఈ సందర్భంగా మాతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన మాజీ సైనికుల కో కన్వీనర్లు, మాజీ సైనికుల కుటుంబాలు, మాజీ సైనికులు ఎంతోమంది ఈ కార్యక్రమాన్ని అటెండ్ అయ్యి జయప్రదం చేశారు. వారందరికీ ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బీజేపీ ఎక్స్ సర్వీస్